తొందరగా వెళ్ళలేదంటే మా సార్ గుంజీలు తీస్తారు. అసలుకే హోంవర్క్ కూడా చేయలేదు. స్పీడ్గా వెళ్ళాలి. బంగారం, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు లేకుంటే నాకు అదే పిచ్చి పడుతుంది. ఒప్పుకో, నువ్వు నా ప్రేమను వచ్చి ఒకసారి గిచ్చి. చిచ్చి పిచ్చి గిచ్చి ఏంద్రా, సరిగ్గా ప్రాక్టీస్ చేయి. బంగారం బంగారం, ఇది కూడా బాగాలేదు. బంగారం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నాకు కష్టం. చీచి ఇట్లా చెప్తే ఎటు పోరా నాకెందుకు రాంతదేమో. చీచి అది అసలే పిచ్చిది. వీడేంటి చేతిలో పువ్వు పెట్టుకొని మిలకలు తిరిగిపోతున్నాడు? లేట్ అయితే అయింది, వెళ్ళి సంగతి ఏందో తెలుసుకుందాం. నమస్తే రంగన్న. నమస్తే. ఇక్కడేం చేస్తున్నావన్నా? పూలు అమ్మడం ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? నీకు అలా అర్థమైందా? అదేం లేదురా, నిన్న సినిమాలో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడం చూసి నేను కూడా అలా సరదా చేస్తున్నా. సరదాకి? సరదాకే. బంగారం, నువ్వంటే నాకు పిచ్చి, లేకుండా పడుతుంది అదే పిచ్చి. ఆ మాటలన్నీ నేను విన్నానన్నా. ఓ, విన్నావా? ఎవరన్నా బంగారం? నీకెందుకురా, చిన్న పిల్లగాడు, బడికెళ్ళి చదువుకోపో. నువ్వన్నా పిల్లల తండ్రివా అన్నా? నువ్వు పిల్లాడివే కదన్నా. అడిగినప్పుడు చెప్పన్నా. పిల్లగాడు పెద్దోడు అని కాదన్నా, మాకున్నది మాకు ఉంది. చెప్పన్నా. చెప్తాను కానీ ఎవరికి చెప్పక మరి. నీ లవ్ గురించి రాజమౌళికి చెప్తా, సినిమా తీయమని. నువ్వు చెప్తా ఆయన తీస్తాడా నా లవ్ స్టోరీ? నువ్వు ముందు చెప్పన్నా. అది నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు. అంత దూరం వద్దు, ఈ ఇయర్ది చెప్పు. సరేలే, నువ్వే చూడు. ఏమే అమ్ములు, హోంవర్క్ చేసావానే? కార్తీక్ దీపం సీరియల్లో పాడి హోంవర్క్ చేయలేదే. టీచర్ అడిగితే ఏం చెప్తావే మరి? అడిగినప్పుడు చూద్దాంలే. సరే పద మరి వెళ్దాం. ఎరగన్నా పంపను. పంపు. ఈ పిల్ల ఆడుతున్న జంపు. అదో పోరా, వాళ్ళు వస్తున్నారు. ఏంటి చప్పుడు? అమ్మ ఎంత గట్టిగా కొట్టుకుంటుంది. ఇదిగో. ఏంటి అది? ఇక్కడి నుంచి ఒప్పులు ఎలా పోవాలి? కాదు, టైం ఎంత అయింది? 9. థ్యాంక్స్. చీని అమ్మ నా బతుకు. నా మూడను నేనన్నారా బాయ్? అన్నా నేనన్నా. ఇంకా దండం పెడతానన్నా. పోరా. రావట్లేదేంటి? నిద్రపోతుంది. ఇప్పుడే నిద్ర ఏంటి? ఎవడీడు? పోరా, ఏం పని పాటలేదా? పదే కొడతనే ఉన్నావు. అది గంట లూజ్ ఉంది. నేను సైకిల్ దొక్కుతుంటే దానికదే మోగుతుంది. జరసేపు ఇన్నే ఉన్నావంటే నీకు లూజ్ అవుతుంది. పో. సరే. కాదు, ఏంది నువ్వు చేసేది? నేనేం చేశారా? పోనగానే పోవడమేనా? నువ్వు అంతసేపు అక్కడ ఎందుకు గంట కొట్టినావు? ఆ పిల్ల కోసం. మరి సిగ్గు లేదా? ఆ పిల్ల వచ్చిందిగా, మాట్లాడవా? ఆ పిల్ల పొమ్మన్నది కదరా. పోంటే పోవడమేనా? అబ్బా, అందుకే నీ లవ్ అట్లా తగలబడ్డది. ఇంకేం చేసినావు? ఇట్లా కాదు, ఒక రోజు మంచిగా లవ్ లెటర్ రాసి ఆ పిల్ల పడిగిపోతుంటే ఇచ్చా. చూసిందా ఏమన్నది? నువ్వే చూడు. ఏదైతే అదైంది, పిల్లకి లెటర్ ఇచ్చి తీరాలి. కీర్తి లెటర్. సరే, నేను చూస్తా. అంటే ఒప్పుకున్నదా? ఏమైందన్నా? ఆ పిల్ల హా, చక్కగా మా సార్ దగ్గర పోయి
నాకు లీవ్ లెటర్ ఇచ్చారని చెప్పించింది. లవ్ లెటర్ ఇస్తే లివ్ లెటర్ అనుకొని వెళ్ళి టీచర్కి ఇచ్చిందా? ఆ తమ్మి మా సార్ ఆఫీస్ రూమ్ లో తీసుకెళ్ళి నేను కొట్టే పొల్లంతలో నీకు పిల్ల కావాలని పొల్ల కొట్టాడు. ఆహాహా, ఎవరన్నా నువ్వు అంతగా ప్రేమించిన అమ్మాయి? అది కార్తీక్ ఇక్కడేం చేస్తున్నావు? రా వెళ్దాం. నీకోసమే, నువ్వు ఇంకా రావట్లేదని ఇక్కడే చూస్తూ ఉన్నా. ఇదిగో నీకోసమే చాక్లెట్ తెద్దామని షాప్ కు వెళ్ళా. అవునా, థ్యాంక్స్ డార్లింగ్. అన్నా పువ్వు. కీర్తి, ఇదిగో నా గుండె. కందిపోకుండా నీ తలలో పెట్టుకో. తల్లో కాదు, గుండెల్లో పెట్టుకుంటా. అన్నా, ఇది వీడికి పడిపోయిందా? నీ పిల్ల వేరే వాడితో జంప్ అంటే విన్నావా?